యూపీలోని మహా కుంభమేళా ప్రపంచ పండుగగా జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు, హిందువులు వస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు, అఘోరాలు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. లోక కళ్యాణం కోసం ఒక్కో సాధువు ఒక్కో రకమైన దీక్ష చేస్తున్నారు. ప్రపంచంలో చెడు పోయి మంచి రావాలని ఓ సాధువు ఒంటి చేత్తోనే అన్ని పనులు చేసుకుంటున్నారు. 5 ఏళ్లుగా ఈ దీక్ష చేస్తున్నారు. మరో 7 ఏళ్లు ఈ దీక్ష కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. కుంభమేళాకు సంబంధించి ఎన్నో వింతలు మరెన్నో విశేషాలను ఎప్పటికప్పుడు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఆ వింతలో మరొక విశేషం నాగసాధు హరివంశకు సంబంధించిన నాగసాధు బాబాను మనం చూస్తున్నాం. ఒంటి చేతి బాబా కొన్ని సంవత్సరాలుగా ఆయన ఈ ఒంటి చేత్తోనే తన పనులను ఒకవైపు ఒంటి చేత్తో మరోవైపు ఇంకో చేత్తో తన పనులను చక్కబెట్టుకుంటూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలకు కూడా ఈ చెయ్యి ఎలా ఉంచుకున్నారు. మనం ఆ గోర్లను కూడా చూస్తున్నాం. ఆ చేతుకున్న గోర్లను ఏ విధంగా మెలు తిరిగా కూడా దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి బాబా ఈ చేతిని ఇలా పెట్టిని తను జీవనం సాగిస్తున్నారు. ఎందుకు ఒంటి చేతిని ఒక్క చేతితోనే తన పనులు చెక్కబెట్టుకుంటున్నారు, ఒక చేయి పైకి ఎందుకు ఎత్తు ఉంచాల్సి వచ్చిందనే అంశాలపై వారిని మాటలోనే అడిగి తెలుసుకుందాం. బాబాజీ बोलिए कितना साल से आप एक हाथ ऐसा खड़ा किया? 5वें साल चल रहे हैं, 5 साल हो गए। 5 साल हो किस लिए आप ये कर रहे हैं? धर्म की जय हो, अधर्म का विनाश हो, पाप विश्व का कल्याण हो। कितना साल का उम्र में आप साधु बना है? 11-12 साल की उम्र। अभी आपका उम्र कितना है? 57। कब तक आप ऐसा हाथ ऐसे खड़ा करके बैठेगा? 12 साल की अभी 5 हुई है और बाकी 7 है और बाकी आगे गुरु महाराज की इच्छा है। अभी आप साधु बनने के बाद कुछ दुनिया में चेंज हुआ कुछ? हाँ, चेंज तो बहुत कुछ हुआ। देखते देखते हमने बहुत परिवर्तन देखा। हाँ, बहुत देख लिया परिवर्तन। तीसरा परिवर्तन देख रहे हैं हम। आप कहाँ से है? हाँ, हम उत्तर प्रदेश, जन्मभूमि मेरी उत्तर प्रदेश है और मेरी कर्म भूमि राजस्थान। आप साधु बनने के टाइम पे आपका परिवार क्या बोला है? साधु बन रहे उसके बाद आप परिवार से मिला? सब राजी है, सब ठीक है। याद नहीं करने का जो भूल गया तो याद नहीं करता। तो घर वाले क्या बोलेंगे? जो होना था वो हो गया। जब साधु बनना है तो हम साधु ही बनेंगे। साधु थे पहले भी और अब भी साधु है। साधु बनने के बाद आपका फैमिली मेंबर्स को आके आपको मिला, आशीर्वाद लिया? आशीर्वाद तो बात ऐसी है, सब तो मिलना ही है। जब हम सत्य कर्म करूँगा तो सबके साथ में उनको भी मिलेगा। बचपन में आपके साथ खेलने वाला क्लासमेट्स, आपके साथ पढ़ाई करने वाला कोई अभी आके मिल रहा है आपको? हमको ज़रूरत ही नहीं है उनकी, सबके है ना हमारे साथ। हा? हमारे साथ सब ये सब खड़े हैं ना। हा? हमको उन साथियों की क्या ज़रूरत है? सनातन के सभी मिलने वाले मेरे से प्रेम कर रहे हैं और क्या चाहिए। మొత్తంగా చూసుకుంటే లోక కళ్యాణం కోసమే తను ఈ లోక కళ్యాణం కోసమే ఈ విధంగా చేస్తున్నాను. 12 సంవత్సరాలు చేయాలనేది నేను ఒక టైం బాండ్, ఒక దీక్షగా చేస్తున్నారు అనేది ఆయన టైం పెట్టుకున్నారు. ఇప్పటికే 5 సంవత్సరాలు పైన కావస్తుంది. మరో 7 సంవత్సరాల పాటు ఈ చేయని ఇదే విధంగా ఉంచి తను అనుకున్నది సాధిస్తానంటూ కూడా చెప్తున్నారు. లోక కళ్యాణం అంటే మొత్తం దేశంలో కొంత చెడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశ్వ కళ్యాణం కోసం అంతా జరగాలి అనేది, మంచిగా ఉండాలి, దేశం అంతా ప్రజలందరూ కూడా మంచిగా సుభిక్షంగా జీవించాలి, ఎటువంటి వ్యాధులు లేకుండా జీవించాలి అనేది కూడా